ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 20వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ప్రియమైన వారలారా, యేసు రక్తంతో కడగబడిన మనము, పరిశుద్ధ జనముగా దేవుని సొత్తుగా చేయబడిన మనము దేవునికి భయపడే వారమై ఉన్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ ద్వితీయోపదేశ కాండం అంటే దేవుడు మోషేకు మొదట 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఇశ్రాయేలు సర్వ సమాజానికి వాటన్నిటిని బయలుపరిచినాడు. ఆ తర్వాత రెండోసారి తన యొక్క చిత్తమును దేవుడు బయలుపరుస్తున్నాడు. అందులో ఈ మాట ఒకటి, ఏమని? నీ దేవుడైన యెహోవాకు భయపడి. ప్రియమైన వాళ్ళారా, మనము లోకం అంతటికి భయపడతాం, లోకంలో ఉన్నదానికి అన్నిటికీ భయపడతాం. కానీ దేవునికి భయపడే విషయంలో మాత్రం చాలా వెనుకబడిపోతాం. దేవునికి భయపడే విషయం చాలాసార్లు తప్పిపోతాం. ఉదాహరణకు, సరే మేమేడ భయపడతాం అని అనుకోవచ్చు. ఎట్లా భయపడతామంటే, చిన్న ఉదాహరణ, మన ఇంట్లోకి పాము వచ్చింది అని ఎవరన్నా అన్నారనుకో, ఫస్ట్ భయం వస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకా చూస్తే మన దగ్గర 10,000 ఉన్నాయి, ఎవరో వచ్చి అవసరం ఉన్నోళ్ళు, లేకుంటే మనోళ్ళు మనల్ని డబ్బులు అడిగేటోళ్ళు అప్పుడప్పుడు, లేకుంటే అడిగి ఇవ్వనోళ్ళు మన ఇంటి ముందుకు వచ్చి మన దగ్గర డబ్బులు ఉన్నాయని తెలియగానే వాళ్ళ ఇంటికి వచ్చారనుకో, ఏమనుకుంటాం? డబ్బులు అడుగుతారని భయపడుతుంటాం. ఎప్పుడు అడుగుతారో డబ్బులు అని ఆలోచిస్తాం. ఇదిగిన భయపడతాం. ఇంకా చెప్పాలంటే ఇట్లా చాలా విషయాల్లో భయాలు ఉన్నాయి మనకు. భార్యకు నిజం చెప్పారు కొన్నిసార్లు, ఎందుకంటే భయపడి. ఆమె నిజం ఉన్నట్టు చెప్తే ఆమె ఎక్కడ అవమానిస్తారు. లేకుంటే భర్తకు నిజాలు చెప్పారు కొన్ని తన జీవితంలో, ఎందుకంటే భయపడతారు. సరే, ఇవన్నీ భయపడడం మనకేం పెద్ద మేలు చేసేటు కావు, కానీ దేవునికి భయపడడం అనేది ఎంతో శ్రేయస్కరం. ఆయనకు భయపడడం, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండట, భయము పవిత్రమైనది అని ఉన్నది. ఎప్పుడైతే దేవునికి భయపడతామో అప్పుడు మనం దేవునికి పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుని దృష్టిలో కనపడతాం. ఇది ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయం కదా. మనం భయపడటం వలన పరిశుద్ధంగా జీవితం. ఆదికాండం 39వ అధ్యాయం 9-10 వచనాల్లో చూస్తే, యోసేపు ఏం చేస్తాడు? పోతీఫర్ భార్య వచ్చి తనతో పాపమునకు ప్రేరేపించినప్పుడు ఆయన ఏమంటాడంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే స్పృహలో ఉన్నాడు. అంటే దేవుడు చూస్తుంటే భయపడతాడు. దేవుడు చూస్తున్నాడు అనే భయం ఉంది ఆయనకు. ఒకవేళ దేవుడు చూస్తలేడు అనుకుంటే మేబీ కంటిన్యూ అనుకుంటుండొచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు అనే స్పృహ. ఈనాడు విశ్వాసులముగా, సేవకులముగా, సంఘ నాయకులముగా, సంఘాలను రూల్ చేసి ఏలుతా ఉన్న సర్వ సమాజం కూడా దేవుని భయం విడిచిపెట్టి చాలా రోజులైంది. దేవునికి భయపడతలేము అసలు. మనకు నచ్చింది, మనకు తోసింది, మనకు పేరు వచ్చేది, మనకు ప్రయోజనకరమైంది సంఘములో జరిగిస్తూ ఉన్నాం. అదే పరిచర్య అంటున్నాం, అదే దేవునికి మహిమ అనుకుంటున్నాం. చాలా జాగ్రత్త పడాలి. ఫస్ట్ దేవునికి భయపడాలి. మన జీవితంలో దేవుని భయం అనేది చాలా శ్రేయస్కరమైనది. రెండోది, ఆయనను హత్తుకొని ఆయనను సేవించాలి. ఆయనను హత్తుకునే విషయంలో మన యొక్క స్థితి ఎట్టుంది? హత్తుకొని అనే మాట ఏం చూపిస్తుందంటే, యేసు ప్రభువులో కలిసి ఉండడం చూపిస్తుంది. అంటే ఆయనకు హత్తుకొని అంటే ఇక మధ్యలో ఎవరు ఉండొద్దు అనే మాట. యేసు ప్రభు ఎట్లా ఆలోచన చేస్తాడో మన ఆలోచన ఎట్లుండాలి. ఆయన శిలువలో చనిపోయినప్పుడు ఆయనను కొడుతున్న వాళ్ళని చూసి యేసు ప్రభు అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగారు కనుక వీరిని క్షమించాను. మనం ఆ మాట అనగలుగుతామా? మనకు ఎవరైనా తెలిసి కొట్టినా తెలియకొట్టినా మనం హత్తుకొని లేమన్నట్టు అర్థం. మనం వేరుగా ఉన్నాం. సామెతలు 18వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది ఏమనంటే, వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచుకున్నవాడు అని ఉంది. స్వేచ్ఛానుసారంగా నడుచుకునేటోడు అని ఉన్నది. అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అని ఉంది. లెస్సైన జ్ఞానం ఎవరు? జ్ఞానం అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు విరోధం ఎవడంటే హత్తుకోకుండా ఉన్నటోడు. ఉదయకాలం మన జీవితాలు పరిశీలన చేసుకొని ఆయనను హత్తుకున్నామా లేదా? హత్తుకున్నామనే భ్రమలో బతికితే ఎవరికీ ప్రయోజనం లేదు. తుదకు అది మనం దేవుని నుంచి దూరం చేయడం తప్ప ఇంకోట్లేదు. జాగ్రత్త పడి దేవుని మహిమ కొరకు జీవితాం. దేవుడి మాట దించినాక చిన్న ప్రార్థన.
పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నీకు భయపడక అనేక సార్లు నష్టపోతున్నాం, దయతో క్షమించండి. నిన్ను అత్తుకోక అనేక సార్లు మా జీవితాల్లో ఎంతో కొరతలు చూస్తున్నాం, దయతో క్షమించండి. నీకు భయపడి నిన్ను అత్తుకొని ఉండేట కృపనీయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరూ ఈ పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.